ఈ హైఫు టెక్నాలజీ ఏమో కొన్ని నెలలు ఉంటుంది మేడం రిజల్ట్స్. మళ్ళీ ఇక్కడ చేస్తే అవి పారాలిసిస్ వస్తాయి ఈ పార్ట్‌లో నర్వ్స్‌ని. సో, అవి వద్దనుకోని కొన్ని నెలల రిజల్ట్స్ ఎందుకు కొన్ని సంవత్సరాలు అనుకోని రిజల్ట్స్ రీసెర్చ్ చేసుకొని ఈ టెక్నాలజీ అప్‌గ్రేడ్ అయ్యాం. దీన్ని ఎండో లిఫ్ట్ అంటాం. ఇది నెక్స్ట్ ఫ్యూచర్ మేడం. కానీ కొన్ని గంటలు పని చేయాలి కాబట్టి అది ఆ ప్రోబ్ జాగ్రత్తగా నిదానంగా చేసుకోవాలి. సో, ఎవరికి ఏ ఇండికేషన్ బట్టి దాన్ని చేసుకోవడం వల్ల స్కిన్ లాక్స్ అయింది టైట్నింగ్ వితౌట్ ఇంజెక్టబుల్స్ అండ్ ఫేస్ షివిల్ అయింది, ఫీవర్ వచ్చినట్టుంది, వెయిట్ లాస్ అయ్యారు వాటికి. నెక్స్ట్ అబ్డమినల్ ప్లాస్టీ, ఆర్మ్ సైజ్ తగ్గాలి కానీ స్కిన్ లాక్స్ అవ్వద్దు, సెల్యులైటిస్, బటక్స్ టైట్నెస్, లెగ్స్ టైట్నెస్, అప్పర్ ఐలిడ్ లాక్సిసిటీ, సర్జరీ నాన్ సర్జికల్, అండర్ ఐ బ్యాగ్స్ వస్తాయి మేడం. అండర్ ఐ బ్యాగ్స్ కూడా ట్రీట్ చేయొచ్చు. అండర్ ఐ బ్యాగ్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఫ్యాట్, వాటర్ని ట్రీట్ చేయదు, ఫ్యాటే ట్రీట్ చేస్తుంది. సో ఆ అండర్ ఐ బ్యాగ్ ఫ్యాటా వాటర్ మాకు తెలుస్తాయి. సో వాటర్ ట్రీట్ చేయదు, బ్యాగ్ ట్రీట్ చేయాలి. బ్యాగ్ పోతే వాటర్ పోదు. ఓకే, సో అలా. సో ఇవి ఎవరికి ఏ ఇండికేషన్స్ బట్టి వాళ్ళకి ఈ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కావాలంటేనే చాలా అంటే నాలెడ్జ్ ఉండాలి, ఓపిక ఉండాలి, ఇండికేషన్స్ తెలిసి ఉండాలి. సో నేను చేసేవన్నీ ప్రతి కేసు ఎవాల్వ్ అవుతా వస్తున్నాం. మేబీ ఇంకొక 1 ఇయర్లో మేబీ ఒక 100-200 క్లయింట్స్ చేయొచ్చు.